హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ యథావిధిగా సరికొత్త కథతో మీ ముందుకొచ్చానండి. ఈరోజు మీకు వినిపిస్తున్న కథ మనసు ముడి. శ్రీమతి సుమా కైకాల గారి మనసు ముడి కథను ఆడియోగా మీకు వినిపించబోతున్నాను. మరి కథలోకి వెళ్లే ముందు యథావిధిగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఆడియో పూర్తిగా వినండి. నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి చక్కటి కథలు, నవలలు వినాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వెంటనే వచ్చే బెల్ బటన్ కూడా క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే నేనే కొత్త వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. మనసు ముడి, శ్రీమతి సుమా కైకాల గారి కథ. మాస్టర్ గారు, మిమ్మల్ని ఈరోజు డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించేస్తున్నాం. ఇంటికి వెళ్ళాక కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయాలి అన్నాడు డాక్టర్ చరణ్. ఈ పూట వెళ్ళిపోవచ్చా డాక్టర్ గారు? ఊపిరొచ్చినట్టుగా అన్నాడు నారాయణ శర్మ. ఇంటికనగానే మీ ముఖం వెలిగిపోతోంది మాస్టర్ గారు, అచ్చు చిన్నపిల్లాళ్ళ నవ్వాడు చరణ్. నిజంగానే ఆయన చాలా సంతోషపడుతున్నారు డాక్టర్ బాబు. మీరు మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక వసతులతో వైద్య సదుపాయం అందించారు. ఎంత బాగా చూసినా ఇది ఆసుపత్రి కదండి, ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అని ఆయన ఎదురు చూస్తున్నారు అంది లలిత. అమ్మా, మాస్టర్ గారిని జాగ్రత్తగా చూసుకోండి. మందులు సమయానికి ఇవ్వండి. ఆయన నాలాంటి ఎందరో విద్యార్థులకు విద్యతో పాటు నైతిక విలువలు నేర్పిన ఉత్తమ ఉపాధ్యాయుడు. ఆయన బాగుండాలి వినయంగా అన్నాడు చరణ్. ఆ మాటలకు నారాయణ శర్మ గారి ముఖం చిన్నబోయింది. డాక్టర్ బాబు, ఆసుపత్రి బిల్లు సిద్ధం చేశారా? మా సృజన రాగానే ఇచ్చేస్తుంది. భర్త వైపు చూస్తూ టాపిక్ మారుస్తూ అంది లలిత. అమ్మా, మీరు నా స్నేహితుడు భరత్ తల్లిదండ్రులు. నేను మీ దగ్గర చిల్లి గవ్వ కూడా తీసుకోను. భరత్ నేను స్కూల్ నుండి ఇంటర్ వరకు కలిసే చదువుకున్నాం. ఇంటర్ తర్వాత వాడు ఇంజనీరింగ్లోకి, నేను మెడిసిన్లోకి వెళ్ళాము. వాడు ఇంజనీరింగ్ అవగానే ఇండియన్ ఆర్మీలో చేరాడని నాకు తెలీదు. వాడు దేశం కోసం ప్రాణాలు అర్పించిన రోజే నాకు తెలిసింది. అంత గొప్ప వీరుడిని కన్న తల్లిదండ్రుల దగ్గర నేను ఫీజు తీసుకుంటే చాలా పెద్ద తప్పు చేసినట్టే సౌమ్యంగా అన్నాడు చరణ్. అయ్యో, అలా అనకండి డాక్టర్ బాబు, ఇది మీ వృత్తి. మీరు ఉచితంగా వైద్యం చేస్తామంటే మా సృజన మళ్ళీ ఈ ఆసుపత్రికి తీసుకురాదు అంది లలిత. నారాయణ శర్మ గారి ముఖంపై దిగులు స్పష్టంగా కనిపిస్తుంది. మాట్లాడకుండా మౌనంగా కిందికి చూస్తున్నారు. అమ్మా, నాకు తెలిసినంత మటుకు మీకు భరత్ ఒక్కడే అబ్బాయి. మరి ఈ సృజన ఎవరు? మీరింటికి వెళ్ళినప్పుడు ఆమె మాస్టర్ గారిని చాలా శ్రద్ధగా చూసుకుంది అన్నాడు చరణ్. సృజన మా కోడలు బాబు అంది లలిత. కోడలా? భరత్కి ఆర్మీలో చేరినప్పటికే పెళ్ళైపోయిందా? ఆశ్చర్యంగా అడిగాడు చరణ్. అవలేదు బాబు అంది లలిత. మరి మాట్లాడకుండా ఆగాడు చరణ్. అసలేం జరిగిందో నేను చెప్తాను డాక్టర్ బాబు. మౌనం వీడి చెప్పడం మొదలుపెట్టాడు నారాయణ శర్మ. భారత్కి చిన్నప్పటి నుంచి దేశభక్తి ఎక్కువ. ఎక్కడ జెండా కనబడినా సెల్యూట్ చేసేవాడు. బహుశా అది నా దగ్గర నుండే వచ్చిందేమో. నేను నా దేశం మీద మక్కువతోనే నా కొడుక్కి ఆ పేరు పెట్టుకున్నాను. చిన్నప్పటి నుండి ఎప్పుడూ దేశభక్తుల కథలు చెప్తూ ఉండేవాడిని. అలా వాడికి దేశం, దేశ భద్రతల గురించిన అవగాహన ఏర్పడింది. ఎప్పుడూ ఆర్మీలో చేరుతాను అనేవాడు. కానీ ఏది చెయ్యాలన్నా ముందు చదువుకో, చదువు ద్వారా విజ్ఞానం వస్తుంది, నీ సేవాభావానికి జ్ఞానం తోడైతే సమాజానికి సన్మార్గంలో నువ్వు ఉపయోగపడతావని చెప్పేవాడిని. ఆయాసంతో ఆగాడు నారాయణ శర్మ. మాస్టర్ గారు, మీరు ఉద్వేగానికి లోనవుతున్నారు. తర్వాత తెలుసుకుంటాను, ఇప్పుడు మాట్లాడకండి అన్నాడు చరణ్. అలా నేను చెప్పడం వల్ల వాడు ఇంజనీరింగ్లో చేరాడు. ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు సృజనతో పరిచయం ఏర్పడింది. వారిద్దరి స్నేహం ప్రేమగా మారింది. చదువులు పూర్తయ్యాక పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ ఈ విషయాలేవి మా వరకు రాలేదు. సృజన భావాలు కూడా భరత్ లాంటివే. చిన్నప్పటి నుండి దేశమన్నా, దేశాన్ని కాపాడే భద్రతా దళాలన్నా గౌరవభావం ఉన్న అమ్మాయి. అందుకే ఇద్దరూ కొంతకాలంలోనే దృఢమైన బంధాన్ని ఏర్పరచుకున్నారు. ఆపకుండా వగరుస్తూ చెప్తున్నాడు నారాయణ శర్మ. మిగిలింది నేను చెప్తాను. మీరు మావయ్య గారిని చూసుకోండి అత్తయ్య. అప్పటి వరకు గుమ్మంలో నిలబడి వాళ్ల మాటలు విన్న సృజన లోపలికొస్తూ లలితతో అంది. సృజన ఆలోచనలు గడిచిపోయిన గతంలోకి వెళ్ళాయి. భరత్, నువ్వు ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడే ఆర్మీ రిక్రూట్మెంట్ పరీక్షలు రాయి. అప్పుడు నీకు పోస్టింగ్స్ వెంటనే వస్తాయి ప్రోత్సహిస్తూ అంది సృజన. నీలాంటి వ్యక్తి దొరకడం నా అదృష్టం సృజన.
నా భావాలను గౌరవించి నాకు సహకరిస్తున్నావు ఆనందంగా అన్నాడు భరత్. నీకు పోస్టింగ్ రావడంతోనే మనం పెళ్లి చేసుకోవాలి భరత్. దేశానికి నువ్వు సేవ చేస్తుంటే నీకు నేను సహాయంగా ఉంటాను అంది సృజన. తప్పకుండా అలాగే చేద్దాం. నాకు పోస్టింగ్ వచ్చాక మన ఇళ్లలో మన ప్రేమ గురించి చెప్దాం అన్నాడు భరత్. ఇంజనీరింగ్ చివరి సంవత్సరంలో ఉండగా ఇండియన్ మిలిటరీ అకాడమీకి అప్లై చేశాడు భరత్. ఆశించిన విధంగానే ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యాడు. ఆ వార్త తెలియగానే వెంటనే ఎగిరి గంతేశాడు ఆనందంగా. సృజన, నేను పరీక్షలు అవగానే డెహ్రాడూన్కి వెళ్ళిపోవాలి. మరి మన పెళ్లి సంగతి అన్నాడు భరత్. నువ్వు వెళ్లే ముందు మనం మన ఇంట్లో చెప్పేద్దాం భరత్. వాళ్ల సమ్మతి తీసుకుని పెళ్లి చేసుకుందాం అంది సృజన. అనుకున్న సమయం ఆసన్నమైంది. పరీక్షలైపోయాయి. ఇద్దరూ ఎవరిళ్లలో వాళ్ళు వారి ప్రేమ గురించి చెప్పుకున్నారు. మిలిటరీ వాడితో నీకు పెళ్ళేంటి? నోరు మూసుకుని ఇంట్లో కూర్చో. రాజా లాంటి మంచి సంబంధం తెచ్చి పెళ్లి చేస్తాం అన్నారు సృజన తల్లిదండ్రులు. నేను భరత్ని తప్ప వేరెవరిని పెళ్లి చేసుకోను. మిలిటరీ అని ఎగతాళి చేయకండి డాడీ. నాకు దేశమన్నా మిలిటరీ వాళ్ళన్నా చాలా గౌరవం అని ఖచ్చితంగా చెప్పింది సృజన. ఎంత మాత్రం మేము ఒప్పుకోం. పెళ్లి చేసుకుని అతడు వెళ్ళిపోతే ఇక్కడ ఉసూరుమని నువ్వు ఏడుస్తూ పడి ఉంటే చూడ్డం మా వల్ల కాదు. నువ్వు మనసు మార్చుకోక తప్పదు అన్నాడు సృజన తండ్రి. అది ఈ జన్మకు సాధ్యపడదు కరాఖండిగా చెప్పేసింది సృజన. భరత్, నువ్వు చెయ్యాలనుకున్న ఉద్యోగం నీకు దొరకడం నాకు సంతోషమే నాన్న. పెళ్లి విషయం చెప్పావు. నీ ఇష్టాన్ని మేమెప్పుడూ కాదనము. నాకు నీ మీద నమ్మకం ఉంది. కానీ వివాహం అయిన వెంటనే నువ్వు వెళ్ళిపోతే ఆ అమ్మాయి ఒంటరిదవుతుంది. వెంటనే భార్యతో అక్కడ ఉండడం కుదరకపోవచ్చు. అందుకే నీ ఉద్యోగాన్ని కొంతకాలం వాయిదా వేసుకుని ఇక్కడ ఏదైనా వేరే చూసుకో పుత్ర ప్రేమతో వెనక్కి లాగాడు నారాయణ శర్మ. అది ఆగస్టు 15వ తేదీ. సాయంత్రం వేళ పార్కులో జెండా ఎగరవేసిన స్తంభం కింద ఒకరి చెయ్యి మరొకరు పట్టుకుని కూర్చున్నారు భరత్, సృజన. మా ఇంట్లో ఒప్పుకోవడం లేదు భరత్. నాకు మన పెళ్లి జరుగుతుందా అని భయం వేస్తుంది అంది దిగులుగా సృజన. మా ఇంట్లో ఇప్పుడే వెళ్ళొద్దు, ఇక్కడ ఏదైనా ఉద్యోగం చూసుకుని పెళ్లి చేసుకో అంటున్నారు సృజన. ఆగిపోమంటావా? ఏదైనా కలిసి నిర్ణయం తీసుకుందాం అన్నాడు భరత్. వద్దు, నువ్వు ఆగిపోవద్దు భరత్. మన దేశానికి సేవ చేసే భాగ్యం అందరికీ ఉండదు. నీకొచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దు. నీ శిక్షణ పూర్తయ్యేదాకా నీకోసం ఎదురు చూస్తుంటాను అంది సృజన. ఉదయం జెండా ఎగరవేస్తున్నప్పుడు వేసిన పసుపు కుంకుమల మీద భరత్ దృష్టి పడింది. వెంటనే చేత్తో కొంచెం కుంకుమ తీసుకుని సృజన పాపిట్లో పెట్టి, మన జాతీయ జెండా సాక్షిగా మన పెళ్ళైపోయింది. ఈ రోజు నుండి నువ్వు నేను వేరు కాదు, ఒకటే నవ్వుతూ అన్నాడు భరత్. సృజన ముఖం వికసించింది. పాపిట్లో కుంకుమ చేత్తో తడుముకుని భరత్ని ఆనందంతో హత్తుకుపోయింది. సృజన తలపైకెత్తి జెండా వైపు చూసి సెల్యూట్ కొట్టింది. భరత్, ఇక నాకు దిగులుపోయింది. మన పెళ్లి జరిగిపోయింది. నువ్వు నిస్సంకోచంగా డెహ్రాడూన్ వెళ్ళు ప్రసన్న వదనంతో అంది సృజన. ఆ రోజు నా నుండి విడిపోయిన భరత్ ఎగురుతున్న భారతీయ జెండా చేతిలో పట్టుకుని తిరిగి వస్తాడనుకుంటే జెండాతో చుట్టబడొచ్చాడు. కళ్ళు తుడుచుకుంటూ చెప్పడం ఆపింది సృజన. డాక్టర్ బాబు, వీరలాంఛనాలతో తుపాకులు పేల్చి జై హింద్ నినాదాల హోరుతో సైనిక సెల్యూట్లతో భరత్ అంత్యక్రియలు జరిగాయి. ఆ విషాద సమయంలో ఒక అమ్మాయి ఓదార్పుగా మా ఇద్దరినీ దగ్గరకు తీసుకుంది. అదే మొదటిసారి ఆమెను చూడడం. ఆ అమ్మాయే ఈ సృజన కన్నీళ్లతో అంది లలిత. కెప్టెన్ మహేంద్ర గారు శిక్షణకు వెళ్లిన నాటి నుండి భరత్ కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందే వరకు జరిగిన సమాచారం తెలిపారు. అందుకే అంత్యక్రియల సమయానికి నేను అక్కడికొచ్చాను అంది సృజన. భరత్ గురించిన వివరాలు నేను అప్పుడే పేపర్లో చదివాను, టీవీలో చూశాను. కానీ మీకు అభ్యంతరం లేకపోతే మళ్ళీ మీ నోటి నుండి వినాలని తెలుసుకోవాలని అనుకుంటున్నాను అన్నాడు చరణ్. భరత్ లాంటి అమరవీరుడి గురించి ఎన్నిసార్లు చెప్పమన్నా చెప్తాను అంది సృజన. భరత్ మిలిటరీలో శిక్షణలో చేరిన తర్వాత అక్కడి సైనికులను చూసి అద్భుతంగా భావించాడు. వణికే చలి, మండే ఎండ, తడిసే వానల్ని సైతం లెక్క చేయకుండా ఏళ్ల తరబడి కుటుంబాలకు దూరంగా ఉంటూ వారు చేస్తున్న దేశ సేవ వెలకట్టలేనంత అపురూపంగా కనిపించింది. మనసు పెట్టి వారిని అనుసరించాడు. అవకాశం చిక్కినప్పుడల్లా సృజనతో, తల్లిదండ్రులతో మాట్లాడేవాడు. అతి తొందరలోనే భరత్ సంకల్ప బలం, పరాక్రమం చూసి బెటాలియన్లోని ప్రధాన కమాండర్ మహేంద్ర భారత సైన్యంలో జూనియర్ కమాండర్గా స్థానమిచ్చాడు. ఆనందంతో ఉరకలు వేసింది అతడి మనసు. భరత్ సెలవులకు ఇంటికి వెళ్ళి ఆ వార్త స్వయంగా చెప్పాలనుకున్నాడు. కానీ అంతలోనే కార్గిల్ యుద్ధం పిలుపు రావడంతో ఆగిపోయాడు.
అత్యంత శారీరక దృఢమైన ప్రేరణ పొందిన సైనికుల విభాగంలోకి భరత్ కూడా చేర్చబడ్డాడు. ఒక కొండపైన పాకిస్తానీ శత్రువులు ఉంచిన వ్యూహాత్మక మెషిన్ గన్ పోస్ట్ను చేజిక్కించుకునే క్రమంలో చాలా రోజులు భారీ కాల్పులు జరిగాయి. అది భారత బెటాలియన్ పురోగతికి ఆటంకం కలిగించింది. ఆ కొండపైకెక్కే అవకాశం మరే విధంగానైనా ఉందా సార్ అని కెప్టెన్ను ప్రశ్నించాడు భరత్. ఉంది. శత్రు పోస్ట్ నుండి వేరు చేసే ఒక నిలువు రాతి గోడ ద్వారా ఆపివేయబడింది. అది ఎక్కడం చాలా కష్టం, సాధ్యపడదు అన్నాడు ప్రధాన కెప్టెన్. అత్యవసర ఏర్పాట్లు చేయించండి, నేను వెళ్తాను ధైర్యంగా అన్నాడు భరత్. భరత్ నిండైన ఆత్మవిశ్వాసంతో బలమైన తాడు సాయంతో కొండ ఎక్కసాగాడు. అతడు వేసుకున్న బూట్లు మందమైన కోణంలో మంచు వాలులపై జారిపోతున్నా అలాగే ఎక్కసాగాడు. అతడి పాదాల నుండి విపరీతమైన రక్తస్రావం అవుతున్నా లెక్క చేయలేదు. తనకు ఏది జరిగినా లక్ష్యం నెరవేర్చాలని అనుకుంటూ -10 డిగ్రీల సెల్సియస్ అతి శీతల ఉష్ణోగ్రతలో కొండపైకెక్కాడు. తన ముందు నిలబడిన 7 పాకిస్తానీ బంకర్ల రాకెట్ లాంచర్ను కాల్చాడు. శత్రువులు ఎదురు కాల్పులు జరిపారు. అయినా భరత్ వెనుతిరగకుండా బంకర్లను నాశనం చేసే వరకు కాల్పులాపలేదు. అప్పటికే భారత సైన్యం అతడికి అండగా అవతలి వైపు నుంచి వచ్చి శత్రువుల మెషిన్ గన్ పోస్టు మీద విజయం సాధించారు. ఒంటరిగా సాహసోపేతంగా శత్రువులను ఎదిరించిన భరత్ భుజం తట్టాడు కెప్టెన్ మహేంద్ర. అప్పటికే భరత్ కాళ్ళు గడ్డకట్టి అడుగు తడబడి కొండ మీద నుండి జారి కింద పడిపోతూ జై హింద్ అని పెద్దగా అరిచాడు. భరత్ అలా దేశం కోసం అతి చిన్న వయస్సులో వీరమరణం పొందాడు. మీరు భరత్ లాంటి అమరవీరుడు గురించి చెప్పినవన్నీ వింటుంటే నాకు నోట మాట రావడం లేదు. కానీ అతి చిన్న వయస్సులో మీరు ఒంటరిగా ఇలా చెమర్చిన కళ్ళతో మాటలు పూర్తి చేయకుండా ఆగాడు చరణ్. ఏ రోజైతే నా పాపిట్లో భరత్ కుంకుమ పెట్టాడో ఆ రోజే నేను అతని భార్యను. జాతీయ జెండా సాక్షిగా మా వివాహం జరిగినట్టే. భరత్ మరణించలేదు. అతడు అమరవీరుడు. అతనెప్పుడూ నా మనసులో సజీవంగానే ఉంటాడు. అతని స్థానంలో నేను వీరి బాధ్యత స్వీకరించాను అని ప్రసన్న వదనంతో అంది సృజన. సృజన పాపిట్లో భరత్ ముఖం నవ్వుతూ కుంకుమలాగా చరణ్కి కనిపించింది. విన్నారు కదండి, ఒక అద్భుతమైన దేశభక్తితో వెలిగిపోయిన భరత్ లాంటి ఒక అమరవీరుడి కథ. మరి ఈ కథ మీకు నచ్చిందా? తప్పకుండా నాకు కమెంట్స్లో తెలియజేయండి. అలాగే మరిన్ని కొత్త కథలు వినడం కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మరో కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.